హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ గురించి చెప్పబోతున్నాను. అదే రెడ్మీ నోట్ 10 ప్రో. దీనికి సంబంధించి ఎందుకు ఈ ఫోన్ సెలెక్ట్ చేశాను, 13 డేస్ యూస్ చేశాక నా ఒపీనియన్ అండ్ సమ్ శాంపిల్ పిక్చర్స్ని మీకు షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనకు ప్యాకేజ్ ఇలా వస్తుంది. నేను అమెజాన్లో ఇండిపెండెన్స్ డే లాస్ట్ సేల్ అప్పుడు తీసుకున్నాను. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ₹1 లెస్ 18,000. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్తో 1,500 ఆఫ్లో దొరికింది. 16,500కి నేను ఫోన్ పర్చేస్ చేశాను. నా ఒపీనియన్లో 15K నుండి 20K రేంజ్లో ఒక మంచి ఫోన్ ఈ 5 ఫీచర్స్ ఉండాలి అనుకున్నాను. ఫస్ట్లీ డిస్ప్లే, ప్రాసెసర్, కెమెరా, స్టోరేజ్ అండ్ బిల్డ్ క్వాలిటీ. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేసిన పాయింట్కి నాకు ఈ ఫోన్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. సో ఇప్పుడు ఇండివిజువల్గా ఒక్కొక్క ఫీచర్ గురించి చూద్దాం. ఫస్ట్లీ డిస్ప్లే వచ్చేసి 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే విత్ హై డైనమిక్ రేంజ్ 10 సపోర్ట్, గొరిల్లా గ్లాస్ 5 వర్షన్తో ప్రొటెక్ట్ చేశారు. మీరు యూజ్ చేసేటప్పుడు స్ట్రక్ అవ్వకుండా అండ్ గేమింగ్ ఆడేటప్పుడు ల్యాగ్ అవ్వకుండా ప్రీమియం ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 732G హై పర్ఫార్మెన్స్ ప్రాసెసర్తో ఉంది. దీని పర్ఫార్మెన్స్ బాగుంటుంది అండ్ గేమింగ్ ఆడేటప్పుడు కూడా బాగా హ్యాండిల్ చేస్తుంది. ఇప్పుడు ఉన్న వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్. నేను గ్లేషియర్ బ్లూ కలర్ ఉన్న ఫోన్ పర్చేస్ చేశాను. అండ్ ఈ బాక్స్లో ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్, సిమ్ ఎజెక్టింగ్ పెన్, 33W ఛార్జర్, USB Type-C కేబుల్ని ఇచ్చారు. థర్డ్ ఫీచర్ వచ్చేసి కెమెరా. ఇందులో 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా, అల్ట్రా వైడ్ అండ్ టెలిమాక్రో లెన్సెస్ సెటప్, ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో ప్రొవైడ్ చేశారు. ఫోర్త్ పాయింట్ స్టోరేజ్. ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ అండ్ మైక్రోచిప్తో 512GB వరకు ఎక్స్టెండ్ అవుతుంది. బిల్డ్ క్వాలిటీ వచ్చేసి స్మూత్ ప్రీమియం ఫీల్తో ప్లాస్టిక్ ఫ్రేమ్ పాలీకార్బన్తో ఉంటుంది. ఇందులో 33W ఫాస్ట్ ఛార్జర్ వల్ల 1.5 hour 1 hour 15 minutesలో ఫుల్ ఛార్జ్ అవుతుంది. అండ్ బ్యాటరీ 5020 mAh టైప్ బ్యాటరీతో లాంగ్ టైంకి బ్యాకప్కి బాగుంటుంది. ఫుల్ ఛార్జ్ చేసి ఎక్కువ యూస్ చేస్తే 1 day వరకు వస్తుంది. అండ్ మీరు ఎక్కువ యూస్ చేయకపోతే 2 days వరకు కూడా రావచ్చు. ఫోన్ బాటంలో ఛార్జింగ్ స్లాట్, స్పీకర్ అండ్ రైట్ సైడ్లో వాల్యూమ్ బటన్స్ అప్ డౌన్ అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అండ్ లెఫ్ట్ సైడ్లో సిమ్ కార్డ్ స్లాట్ అండ్ టాప్లో ఐఆర్ బ్లాస్టర్, డ్యుయల్ స్పీకర్ అండ్ హెడ్ ఫోన్ జాక్. ఐఆర్ బ్లాస్టర్తో మీరు టీవీ, ఏసీస్ని కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ 6.67 inch లెంత్లో ఫుల్ హెచ్డి అమోలెడ్ స్క్రీన్లో ఉంది. సెట్టింగ్స్లో వెళ్తే డిస్ప్లేలో డార్క్ మోడ్ అండ్ లైట్ మోడ్లో ఉంది. డార్క్ మోడ్లో పవర్ సేఫ్ అవుతుంది అండ్ డబల్ ట్యాప్తో ఆన్ చేయొచ్చు. అండ్ నాకు ఇంకోటి నచ్చిన విషయం ఏంటంటే క్యాలెండర్లో క్లియర్గా ఫెస్టివల్స్, ఇంపార్టెంట్ డేట్స్, వెదర్, పంచాంగం అండ్ డే వైజ్ హారోస్కోప్ క్లియర్గా రాసి పెట్టారు. అండ్ ఏ లాంగ్వేజ్లోకి కావాలంటే ఆ లాంగ్వేజ్లోకి చేంజ్ అయ్యేలా ఆప్షన్స్ పెట్టారు. సో ఇదొకటి కూడా నాకు నచ్చింది. సో అండర్ 20Kలో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ డీసెంట్గా స్మూత్ ఫీలింగ్తో ఉంటుంది. ఇంత ప్రైస్లో ఇన్ని ఫీచర్స్ దొరుకుతున్నాయి అండ్ డైలీ యూస్కి ఈ ఫోన్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పచ్చు. సో ఇప్పుడు కొన్ని శాంపిల్ పిక్చర్స్ని పెట్టాను, చూడండి.